అందరికీ అన్ని అని ఇప్పుడు కొందరికి కొన్ని మాత్రమే అంటున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజలను చీల్చి కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా అప్పాజిపేట గ్రామస్తులు సర్కారు వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. తమ పొరుగు గ్రామంలో 4 పథకాల్ని అమలు చేస్తున్నారని, మరి తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి 4 పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి గ్రామంలో కూడా రచ్చరచ్చగా మారుతూ ఉంది, గందరగోళంగా మారుతూ ఉంది. ఈరోజు మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలో పథకాలను అమలు చేస్తుండడంతో మిగతా గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు, భయాందోళనకు గురవుతూ ఉన్నారు. 100 రోజుల కాలంలోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాట తప్పింది. ఇది కూడా అదే రకంగా అవుతుంది. ఇందిరమ్మిళ్ళ పరిస్థితిగా అదేవిధంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మీయ భరోసా, రైతు భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇదే రకంగా నాంచివేత ధోరణిని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని కూడా వాళ్ళు వాపుతూ ఉన్నారు. గ్రామ సభలు పెట్టారు, అంగరంగ వైభవంగా అవన్నీ కూడా పెద్ద నానాహంగామా చేశారు. తీరా అన్ని పథకాలు వస్తాయనుకుంటే మండలానికి ఒక గ్రామం చొప్పున చెప్పి ఈరోజు ఉసురుమంటూ తమనంతా కూడా నిరుత్సాహపరిచారని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం నల్గొండ నియోజకవర్గం, నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామంలో ఉన్నాం. అప్పాజిపేట గ్రామస్తులు మనతో ఉన్నారు. ఏమనుకుంటా ఉన్నారు? వీళ్ళ గ్రామానికి ఇప్పటివరకు కూడా ఎలాంటి పథకాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆశ పెడతా ఉన్నారు, రేపు మాప అంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళ పక్క గ్రామం గుండ్లపల్లిలో ఆ పథకాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. వీళ్ళ గ్రామస్తులు ఏమంటా ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా ఆందోళన చెందుతున్నారు, వీరితో మనం మాట్లాడి తెలుసుకుందాం. పక్క గ్రామంలో ఇస్తున్నారండి 4 పథకాలన్నీ కూడా అమలు అవుతున్నాయి. అందరూ కూడా సగం ఇచ్చారు, మొత్తం కూడా ఇవ్వలేదు. మీ గ్రామస్తులందరూ కూడా భయపడతా ఉన్నారా? మీ అప్పాజిపేట గ్రామస్తులు కూడా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి కూడా ఏం చెప్తారు? మాది అప్పాజిపేట గ్రామస్తులం. మేము అప్పాజిపేట గ్రామంలో ఈ 4 పథకాలు కూడా అల్ల ఉన్నది 10% లేదు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి కార్యదర్శులను పెట్టి ఇది చదివించింది 100% చదివించినారు. దాంట్లో మా అప్పాజిపేట గ్రామంలో 4700 జనాభా ఉంటుంది, 3050 ఓట్లు ఉంటాయి. దాంట్లో మాకు వచ్చింది కొత్త రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇచ్చినాయే 152 కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. యాడింగ్ కొరకు అప్లై చేసుకున్నాయి 145, అవి కూడా కేసీఆర్ గవర్నమెంట్లో 2 సంవత్సరాల క్రితం పెట్టినవి వచ్చినాయి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు 953 చదివిపించారు, 150 అప్లికేషన్లు వచ్చినాయి. మళ్ళీ దాంట్లో వచ్చేది మా ఊరికి ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకోకముందు మా ఊరికి వచ్చేది ఒక 30 నుంచి 35 ఇండ్లు వచ్చేది. అది కూడా ఎవరికి ఇస్తారో చెప్పమని అడిషనల్ కలెక్టర్ గారిని డిమాండ్ చేసినాం. చేసి కూడా అడిషనల్ కలెక్టర్ గారు లేచి ఇది మేమేం చేయలేము సార్, ఇది పరిశీలనలో ఉన్నది. మరి పరిశీలన ఉన్న దానికి గ్రామ సభలు ఎందుకు పెట్టారు? ఈ తప్పుడు రిపోర్ట్లు ఎందుకు చదువుతారు? ప్రజాపాలనని పెట్టారు. మీరు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు. ప్రజాపాలన దరఖాస్తులల్లా మినిమం ఒక్కటి కూడా అమలు కాలేదు. ఒక్క దరఖాస్తు పేరు రేషన్ కార్డులో వచ్చిన, యాడింగ్ ఆప్షన్లో వచ్చిన, ఇళ్ళల్లో వచ్చినా చూపెట్టండి. మేము అది డిమాండ్ చేసినాము. దానికి వచ్చేసరికి చేతులు ఎత్తేసి అడిషనల్ కలెక్టర్ గారు కూడా లేచిపోవడం జరిగింది. రుణమాఫీ పూర్తిగా చేసినామని చెప్పారు. రుణమాఫీ 40% అయింది. 2 లక్షల పైన ఉన్న ఒక్కటి కూడా రుణమాఫీ కాలేదు. అందరూ పాపము చాలా ఇబ్బంది పడి రైతులు మొత్తం అప్పుల బాధతోని లోను కట్టుకోవాలని బ్యాంకు వాళ్ళు డిమాండ్ చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు వస్తాయి అనుకున్నారండి, జనవరి 26న అమలు చేస్తామని అన్నారు. మళ్ళీ ఎందుకు వాయిదా వేశారు? ఎందుకు మీకు నిరుత్సాహపరిచారు? జనవరి 26న ఇండ్లు ఇస్తారు అనుకున్నాము. ఎన్నో సరే రానియండి, 30-35 రానియండి, మా ఊరికి వీరు వస్తే చాలు అనుకున్నాము. ఇది రుణమాఫీ కూడా చేస్తారనుకున్నాము. కొత్త రేషన్ కార్డులు కూడా ఇంకా ఇంద్రమ దరఖాస్తులు పెట్టి వస్తాయి అనుకున్నాము. కానీ మా నియోజకవర్గంలో 3 మండలాల్లో 3 విలేజ్లు సెలెక్ట్ చేసుకొని, మాకు నల్గొండ మండలంలో గుండ్లపల్లి విలేజ్ని సెలెక్ట్ చేసుకొని గుండ్లపల్లి మండలానికే ఈ 4 పథకాలు వస్తాయని చెప్పి అనేసరికి ఈరోజు ఊర్లలో అందరూ పాపం కన్నీళ్ళు పెట్టుకొని పేద ప్రజలు బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే చెప్పులు తీసుకొని కొట్టుడు తప్ప ఇంకోటి లేదనేది వాళ్ళందరి దృష్టిలో ఉన్నది. వీళ్ళు చేసిన మోసాలని ఎండగడుతూ రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా రాకుండా చేస్తామని ప్రజలే తీర్మానం చేస్తున్నారు. వీళ్ళు చేసే అబద్ధ ప్రచారాలన్నీ మానుకోవాలని, ఏమి వస్తాయో అయ్యే ముందు చెప్పమని చెప్తున్నాం. కూడా ఏ జాబులు ఇచ్చినా ఇచ్చినా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినవి లేవు, సచ్చినది లేదు. ఇచ్చింది మొత్తం కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చి డబ్బా కొట్టుకోవడం జరుగుతున్నది. ఈ కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చిన రేషన్ కార్డులు మా 52 అదే ఇస్తున్నారు, 125 యాడింగ్ ఆప్షన్ రేషన్ కార్డులు అవే ఇస్తున్నారు. కానీ మా ఊర్లో ఉన్నది 4700 జనాభాకు ఒక 54 మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని 100 రోజులు పనిచేసిన వాళ్ళకు 2023-24 సంవత్సరానికని ఎంపిక చేసుకొని అతి తక్కువ మంది వచ్చేటట్టు దాన్ని చేసి సగం కాదు, దాంట్లో 1%, 53 మంది అంటే మాకు 10%లో కూడా లేదు, 1-2% ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. మాది అప్పాజిపేట. ఈరోజు ఇస్తారనుకున్నారా అండి? ఎందుకు ఇవ్వట్లేదు? మళ్ళీ మేము ఈరోజు ఇస్తారనుకున్నాము, చాలా ఆశతో ఉన్నాము. చాలామంది ఎదురు చూసారు. జనవరి 26 ఇస్తారని పొద్దున్న చాలామంది అనుకున్నాము. కానీ ఈ టైం వస్తాలకే ఇవ్వనంటారా చాలా నిరాశపడుతున్నారు. ఊళ్ళలో పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది.
చాలా మంది. నమ్మకం ఉందని మరి తర్వాత ఇస్తామంటున్నారు, ఇంకో 2 నెలలు టైం పెడుతున్నారు. ఆ 2 నెలల తర్వాత కూడా వస్తే నమ్మకం ఉందని? మాకైతే నమ్మకం లేదు. ఇప్పటికీ 3 టర్ములు అయిపోయింది. సంక్రాంతికి ఇస్తున్నారు, అంత ముందు ఇస్తున్నారు. మొన్న లాస్ట్ జనవరి 26 అని ఇస్తారని ఆశ ఉండే. ఇప్పుడు ఆ ఆశ కూడా మాకు లేకుండా అయిపోయింది, తెలిసిపోయింది. ఇప్పుడు 100 హామీలు అన్నారండి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అవి కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. ఈరోజు గ్రామ సభలు పెట్టారు, అందరినీ లిస్టు చదివారు, ఇదో చదివారు. మళ్ళీ వాయిదా ఎందుకు వేశారండి? 2 నెలల్లో మళ్ళీ అన్నీ ఇస్తామంటున్నారు. నమ్మకం ఉందా మీకు? మాకైతే పెద్దగా అయితే నమ్మకం లేదండి. ఇది ప్లస్ నా పేరు మీద భూమి ఏం లేదు. నాది సపరేట్ రేషన్ కార్డు, నాది రేషన్ కార్డు సపరేట్ ఉంది. ప్లస్ మా అమ్మకు అది భరోసా పథకం కింద అది ఇస్తే 12,000 రూపాయలు ఇస్తాను, దాంట్లో పేరు రాలేదు. ఇంకా నిరుత్సాహం అయిపోయింది మాకు. ఇక వచ్చేట్టు ఉందా? నమ్మకం ఉందా? ఈ నమ్మకం ప్రజెంట్ అయితే నమ్మకం అయితే లేదు. ఈరోజు ఇస్తామని చెప్పారండి, మొన్ననే డేట్ ప్రకటించారు, చాలా లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పారు, అన్నీ అమలు చేస్తామని చెప్తున్నారు. ఎందుకు వాయిదా పడింది? మీ పక్క గ్రామంలో ఇస్తా ఉన్నారు, మీకు ఇవ్వట్లేదు, మీకు బాధ అవుతుందా? చాలా బాధగా ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మాటలు చెప్పడం చేతలు చేయదు. ఏదున్న స్థానిక ఎలక్షన్లో గెలవాలని ఇది ముందుకు తీసుకొచ్చి జనాలలో ఇది ఒక థాట్ తీసుకొచ్చి గెలుపొందాలని చూస్తుంది తప్పే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. మీకు గొడవ పెట్టిందండి? ఇప్పుడు కొద్దిమంది పేర్లు చదివారు, కొద్దిమంది పేరు చదవలేదు. మీకు మధ్యలో గొడవ అవుతుందా? అర్హులకు అనర్హులు అంటూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేస్తుంటే గొడవలు అవుతున్నాయి. చాలా గొడవలు అవుతాయి. అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వడం, చాలా స్థానికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే ఇది ముందుగా తీసుకొచ్చి ఇట్లా ఇబ్బందులు పెడుతున్నారు. ఏది గెలవరు, ఏది లేదు. నెక్స్ట్ కేసీఆర్ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా కేసీఆర్ని గెలిపించుకుందాం అనే జనాలలో ఉంది. కొద్దిమంది యూత్ కూడా ఉన్నారు, మీరంతా కూడా చదువుకున్న వాళ్ళండి. మీకు చెప్పారు, మీరు అప్లై చేయండి, ఇస్తామని చెప్పారు, గ్రామ సభలు పెట్టారు, అధికారులు వచ్చారు, 26వ తారీఖున మీ చేతుల్లో పత్రాలు పెడతామన్నారు. ఎందుకు పెట్టలేదు? మీ పక్క ఊర్లో అమలు చేస్తున్నారు, మీకు అమలు చేయట్లేదు. వాళ్ళకు వస్తున్నాయి, మీకు రావట్లేదు. నమ్మకం ఉందా ఇస్తారని? మాకు ఎలాంటి నమ్మకం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకున్న లేదని, ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న అయితే వేస్ట్. ఇది ఎప్పుడైనా కానీ వీళ్ళు నమ్మినా మనకు మోసపోవాల్సిందే. ఈ అన్ని దొంగ హామీలు చెప్తారు వీళ్ళు. ఏదైనా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కూడా కేసీఆర్దే. ఇప్పుడు ఇంతకుముందుకు నేను 4 అడిగిందని రైతు బంధు పడతారు, రైతు బంధు పడదు, కేసీఆర్ ఉన్నప్పుడు మంచి పడ్డాయి అన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద దోపిడీ పాలనలా ఉంది. పెద్ద ఈ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు గల్లీకి తిరిగి ఏ ఒక్కడు కూడా గెలవాడు సర్పంచ్ ఎలక్షన్లో. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూలబడిపోతుంది. మళ్ళీ వచ్చేది మా కేసీఆర్ నాయకత్వమే, కేసీఆర్ గెలుస్తారు. ఓకే, మీరు చెప్పండి, ఊళ్ళో ఎట్లుందండి? కొట్టుకుంటారా జనాల మధ్య? జనాలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే చాట్ల తవుడు పోసి కొట్టాడ పెట్టినట్టే ఉంది. ఇది మీకు గొడవలు అవుతున్నాయా? మీరు కొట్టుకుంటున్నారా? గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు కదా, కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి ఇవ్వదు, గొడవలు అవుతున్నాయా? ఇప్పటి వరకు మా తెలంగాణలో కానీ మా గ్రామాలలో కానీ మాకు ఎట్లాంటి పంచాయతీలు లేవు. ఇప్పుడు వచ్చిన పథకాలతో ఏమవుతుందంటే లొల్లీలు స్టార్ట్ అయినాయి. మాకు మేము కొట్టుకుని అనుకునే సరికి వచ్చింది. ఎట్లా అంటే నువ్వు పేరు ప్రకటించినవు, ఆ పేర్లల్లో లబ్ధిదారునికి అసలు లబ్ధిదారు రాలేదు, వాడు క్వశ్చన్ చేస్తుండు, నా పేరు ఎందుకు రాలేదు, అన్నిటికీ ఎలిజిబుల్గా ఉన్నా, నా పేరు ఎందుకు రాలేదు అని అడిగితే అధికారి ఏమంటాడు, ఎవరైతే పేరు వచ్చిందో అని పేరు నువ్వు రాసి అంటాడు. అంటే రాసిస్తే రానోడి పేరు రాసినోడి పేరు వచ్చిన పేరు రాసిస్తాడా? అంటే మీరేమో అధికారులు ఏమో ప్రకటన చేస్తారు, లిస్టులు చదువుతారు, పేర్లు చదువుతారు, అందరి పేర్లు చదువుతారు, నా పేరు రాలేదని చెప్పేసి అడిగితే నువ్వు రాసి అని చెప్పేసి సమాధానం చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మీ ఊళ్ళో మరొక 2 నెలలు అమలు చేస్తామని చెప్తున్నారండి, పక్క ఊర్లో అమలు చేస్తూ ఉన్నారు. నమ్మకం ఉందా? 2 నెలల్లో మీకు వస్తాయని నమ్మకం ఉందా? ఎట్లా నమ్మకం ఉంటుంది సార్? ఇప్పుడు ఈ రోజు ఇస్తా అని చెప్పిండు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒకే పథకము. మీ 4 పథకాలు మీకు ఈరోజు 26 జనవరి నాడు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఈ నిర్ణయానికి వచ్చినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు ఏంటండి, భారతదేశానికి రాజ్యాంగం అమలైన రోజు. ఈ రోజే నువ్వు ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే జనం ఏమనుకోవాలి? కనీసం సడన్ గా నిన్న సాయంత్రం నిర్ణయించారు, ఎందుకు ఇంత సడన్ గా యూటర్న్ తీసుకున్నారు? గొడవలు అవుతున్నాయా? అదే కదా సార్, ఇప్పుడు నువ్వు చదివినవు, పేరు చదివినవు. సపోజ్ మా ఊర్లో రేషన్ కార్డులకు కూడా 200 అప్లికేషన్ పెట్టుకుంటే 200 అప్లికేషన్లు వచ్చినాయి. మనకు వచ్చే ఎన్ని రేషన్ కార్డులు ఇస్తావు నువ్వు అని అడిగినాము. ఎన్ని ఇస్తావో సమాధానం లేదు. 200 మందికి ఇస్తావా? లేదు. ఇంట్లోకి వచ్చినావు, ఇంట్లో పేర్లు 400 పేర్లు వచ్చినాయి. మా నర్సింగ్పేట విలేజ్లో నా పేరు వడపల శంకరు, నర్సింగ్పేట విలేజ్లో 400 పేర్లు చదివినవు. 400 లబ్ధిదారుల పేర్లు చదివితే అందులో ఎంతమందికి వస్తాయి? మాకు ఆ పేరు లేదు. కనీసం 400 పేర్లు నియోజకవర్గానికి ఇచ్చేది 3500 అండి. మరి మీ ఊరికి 500 పెడితే మిగతా ఊర్ల పరిస్థితి? నమ్మకం ఉందా అది వాళ్ళు చెప్పే మాటల మీద? నమ్మకం లేదు కదా సార్. మా దగ్గర 400 పేర్లు ఉన్న కాడ పెట్టలేదు. ఈరోజు నువ్వు చిన్న గ్రామంలో పెట్టినవు, చిన్న గ్రామంలో పెట్టి నువ్వు ఈరోజు ఇస్తున్నావు చెప్పేసి అన్ని పథకాలు 4 పథకాలు అమలు చేస్తున్నావు చెప్పినావు. ఆ చిన్న గ్రామంలో కాబట్టి మా అంటే 20-30 ఉండొచ్చు ఈరోజు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి ఇస్తున్నావు. వాళ్ళకి ఇచ్చినాక మాకు ఇవ్వకపోతే మాకు కడుపు మండదా? ఖచ్చితంగా మంతది కదా. ఇప్పుడు మేము ఈరోజు వరకు ఈరోజు రాజ్యాంగమైన అమలైన రోజు
ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడాడు, నమ్మకం ఉండేనా? అబద్ధం ఆడాడు. ఈ ముఖ్యమంత్రి అబద్ధం ఆడాడు. ఈరోజు ఖచ్చితంగా పడితే రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డు. రేషన్ కార్డ్స్ కానీ ఖచ్చితంగా ఈరోజు వస్తాయని అందరూ ఊహించుకున్నాం మేము. ఈరోజు సాయంత్రం వరకు ఏదో ఒకటి తేలిపోతుంది, మాకు జనాల్లో సంతోషం వస్తుంది. మరి ఇప్పుడు ఇప్పుడేముంది సార్, నా రాత్రి వచ్చినటువంటి పిలుపు మేరకు రాత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుండు కదా ముఖ్యమంత్రి గారు. మీటింగ్ పెట్టుకొని చెప్పిండు మండలానికి ఒక విలేజ్ సెలెక్ట్ చేయండి, ఆ విలేజ్లో వేయండి అని చెప్పేసి. అంటే మిగతా మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకి పోతారు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారండి, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 100 రోజులు అమలు చేయలేదు. ఇది కూడా అట్లా అవుతుందా? ఇక వెనక పోతుంది ఇది? అంతే కదా సార్. అప్పుడు కేసీఆర్ ఉన్నటువంటి డబ్బులే, ఇచ్చినటువంటి డబ్బులే, రైతు బంధు డబ్బులే గుంట కాంచి మొదలు పెట్టిండండి. గుంట వేసుకుంటా 4 ఎకరాలకు 5 ఎకరాలకు వేసుకుని వచ్చిండు. అందులో కూడా కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. 5 ఎకరాల లోపు ఉన్న కూడా ఇది కూడా అతనే అవుతుందేమో, మాకు ఎట్లా నమ్మకం ఉందండి. మీదికి అవుతుంది ఇది కూడా. ఇది కూడా అదే పరిస్థితి అవుతుంది. నువ్వు ఈరోజు పక్క గ్రామంలో ఉన్నటువంటి 20 మందికో 10 మందికో నువ్వు ఎలిజిబుల్ చేసిపోయాక అక్కడ 10 మందికో 20 మందికి ఇచ్చిపోతావు. అక్కడ కూడా పూర్తి ఇస్తాను నమ్మకం అయితే మాకు లేదు. ఆ చిన్న గ్రామంలో కూడా మీరు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఆ లబ్ధిదారులకు ఇస్తారని కూడా గ్యారెంటీ లేదు మాకు. ఈరోజు ఆ చిన్న గ్రామంలో ఇస్తారని కూడా గ్యారెంటీ లేదు. మరి మాకు వస్తే నమ్మకం ఎట్లా మాకు? మీ పేరు ఏం పేరండి? ఇప్పుడు మొదట్లో ప్రజాపాలన చూసామండి. ఆ రోజున అప్లై చేసుకున్న వాళ్ళకే గృహజ్యోతి కానివ్వండి, సిలిండర్లు కానివ్వండి అవన్నీ వచ్చాయి. తర్వాత వాళ్ళకి ఇక దిక్కు లేదు, వాళ్ళు అప్లై చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు కూడా అదేనా? మీ పక్క వాళ్ళు ఇస్తున్నారు, మీకు ఇవ్వట్లేదు. ఇక మీకు రానట్టేనా? మీకు వచ్చే అవకాశం ఉందా? నాకైతే నమ్మకం లేదు సారు, నమ్మకం ఉందా? అస్సలు నమ్మకం లేదు. ఈ పాలనే అసలు మాకు ఎన్నడబోతుందని మేము 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నాం. అసలు ఆయన నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరు కూడా లేరు. మాది అనంతారం విలేజ్. నా పేరు అటే పోతాయి సార్. మాకు అసలు దాని మీద నమ్మకమే లేదు. కేసీఆర్ ఈ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది మాకు ఎప్పుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. కేసీఆర్ని మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకోవాలని ఎదురు చూస్తున్నాం మేము. ఈ విధంగా అప్పాయిపేట గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. తమ పక్క గ్రామంలో ఇస్తూ ఉన్నారు, తమకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? నిన్న సాయంత్రం వరకు కూడా అమలైతే అనుకున్నాం, కానీ తీరా ఉసురు అనిపించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట తప్పినటువంటి విధంగానే ఈ 4 పథకాలు కూడా అమలు చేయకుండా తాత్సారం చేసేలాగా, నాంచవేద ధోరణి చేసేలాగా, మరొక 2-3 సంవత్సరాలు కాలయాపన చేసేలాగా ఒక పెద్ద కుట్ర జరుగుతుందని కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. మొత్తంగా ఈ గ్రామ సభలు, ఈ 4 పథకాలన్నీ కూడా గ్రామంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ఉన్నాయి, గ్రామంలో రచ్చరచ్చగా మారుతూ ఉన్నాయి, ఆందోళనకరంగా మారుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా తమకు పథకాలు రావేమో అనేటువంటి బెంగతో ఆవేదన చెందుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీవీ న్యూస్, నల్గొండ.